హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మరొక 2 బ్రేక్ఫాస్ట్ చట్నీ రెసిపీస్ అనేవి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీ ప్రాసెస్ కూడాను. ముందుగా వచ్చేసి శనగపప్పు చట్నీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న కప్పు వరకు శనగపప్పు అనేది తీసుకోవాలి. మీరు ఏ క్వాంటిటీలో చేయాలంటే అంత కప్పు క్వాంటిటీ తీసేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు అంతా వేసేసి పప్పుని బాగా వేయించుకోవాలి. పప్పు కలర్ అనేది పూర్తిగా మారిపోతేనే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలా అని మొత్తం మాడిపోకూడదు. కొంచెం మంచిగా కలర్ అనేది మారితే చట్నీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు. మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చిని కూడా వాడుకోవచ్చండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చి అంతా వేసేసి ఈ రకంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్నగా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, అలాగే పచ్చి కొబ్బరి, నేను తీసుకునే క్వాంటిటీకి చిన్న ముక్క పచ్చి కొబ్బరి సరిపోయింది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడంత ఉప్పు వేసేసి దాన్ని వాటర్ అనేవి వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీలో చట్నీ నచ్చుతుందో అలాగా నీళ్ళను కూడా అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చు. మనకి ఇడ్లీలోకి కానీ లేదంటే వడల్లోకి, బోండాల్లోకి ఇలా మనకి లూజ్ కన్సిస్టెన్సీలో కావాలి అని అనుకుంటే వాటర్ అనేది ఎక్కువగా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. దీంట్లోకి పోపు వేసేసుకోవడమే. పోపు అనేది అన్ని చట్నీలకి ఒకే రకంగా మినపప్పు, శనగపప్పు, ఇది ఆల్రెడీ శనగపప్పుతోనే చేస్తున్నాం కాబట్టి నేను పోపులో ఓన్లీ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, నేను కరివేపాకు పొడి వేస్తానండి. ఈ కరివేపాకు వేస్తే తీసేయడము అలా పక్కకు పడేయడం సరిపోతుంది. సో నేను కరివేపాకు వేసి పొడి వేసేసి చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడాను ఆ పొడిని కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనము. అంతేనండి, శనగపప్పు చట్నీ అనేది రెడీ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి టమాటా చట్నీ. ఇది మనం చేసి పెట్టుకుంటే మనకి 2 వీక్స్ వరకైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏమీ పాడవదండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మనకి నిల్వ కూడా ఉంటుంది. రోజు చట్నీలు చేసే కన్నా ఈ విధంగా చేసి పెట్టుకున్నా సరిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి. దీన్ని ఎండుమిర్చితో చేస్తున్నాను ఈ టమాటా చట్నీ. మీరు ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసేసి కాస్త మగ్గనివ్వాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత ఒక 4-5 టమాటాలని కూడా ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఏదైనా అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి. దీంట్లోకి నేను పచ్చి కొబ్బరి లేదు, సో దానికి బదులుగా కొంచెం ముక్క ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు. అవి వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసి ఈ టమాటాలని మొత్తం మగ్గనివ్వాలి. ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది పూర్తిగా మగ్గేంత వరకు అలా మూత పెట్టేసి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చే విధంగా అంటే ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి అయినా వాడి చేసుకోవచ్చు. ఈ 2 చట్నీలలో మీరు ఈ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ చూసుకొని అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చు అండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను దీంట్లోకి కరివేపాకు పొడి వేసేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి ఇలా ఎండుమిర్చితో ఒకసారి పచ్చిమిర్చితో వేస్ట్ చేసుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది. 2 రకాలుగా టేస్ట్లను కూడా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు చట్నీస్కి. చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ, కొద్దిగానే వాటర్ పడుతుందండి టమాటాలు వేస్తున్నాం కాబట్టి, అదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవడమే. దీనికి పోపు కోసము అదే ప్యాన్ని నేను స్టవ్ మీద పెట్టేసి 1/2 స్పూన్ వరకే ఆయిల్ అనేది వేసేసుకొని దీంట్లోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు కూడా వేసేసి అది బాగా వేయించుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఎండుమిర్చితోనే చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ కరివేపాకు, ఎండుమిర్చి నేను చట్నీలోనే వేశాను. అందుకే మళ్ళీ పోపులో ఏం వేయకుండా చేస్తున్నాను. మీకు నచ్చితే పోపులో కూడా కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవచ్చు. నేను దీంట్లోకి కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువతో చేసింది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేసి చేసుకోవచ్చు. అంతేనండి, ఈజీగా టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది మనకి
నిల్వ కూడా ఉంటుంది. మీకు కూడా ఈ 2 చట్నీల ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకు నేను వీడియోస్ పోస్ట్ చేయంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గంట సింబల్ అండి, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.